చేసేయండి. అక్షతలు తీసుకోండి, ఎడమ చేతిలో వేసుకోండి, కుడి చేతితో ముయ్యండి, కుడి చేతితో ఎడమ చేతిలో వేస్తూ కుడి చేతితో ముయ్యండి, కుడి తొడలో పెట్టుకోండి. శుభాప్రేషే శ్రీ మహావిష్ణువరాజ్ఞయ ప్రవర్తమానస్య బ్రహ్మణ కృతి వరస్తే శ్రీ స్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే బ్రహ్మపాదే శంభుర్జేదేవసవర్షవర్షమండే మేరో దక్షిణ దిక్పాదే శ్రీరంగస్య उत्तर प्रदेशे कृष्णा गोदावरी मध्य प्रदेशे अंतर्वेद भीममंडले समस्त देवता ब्राह्मण हरिहर गुरुदेव अस्मन् वर्तमान व्यावहारिक चंद्रभानेन प्रभावादि सत्य संवत्सरामध्ये श्री पराभव नाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतौ अधिक ज्येष्ठ मासे शुक्ल पक्षे पौर्णम्यां दोष नक्षत्रे शुभ योगे समगर्भे एवं गुरुविशेषनिष्ठाय अस्यां सुरयो श्रीमान् सुरः गोत्रोद्भवस्य कश्यप महान् गोत्रोद्भवस्य विजयराज नवदेश्य सूर्यकला नाम्नी विश्ववर्मा नवदेश्य चंद्रा नाम्नी विश्वत नवदेश्य रुद्राक्ष नवदेश्य सह ब्रह्मदानां चवनमहान् गोत्रोद्भवस्य अनिल कुमार नवदेश्य सारिका नाम्नी अद्वैत रोहित नवदेश्य कार्तिकेय नवदेश्य मोहन राव नवदेश्य विजयलक्ष्मी नाम्नी संजय वर्मा नवदेश्य रोहिणी नाम्नी कात्या नवदेश्य अभिजित नवदेश्य सह जमदग्नि गोत्रोद्भवस्य कल्पना नाम्नी भार्गव नाम्नी भार्गवी नाम्नी सह ब्रह्मदानां यजमानस्य गोत्रोद्भवस्य श्रवणमहान् गोत्रोद्भवस्य राकेश वर्मा नवदेश्य शरण्या नाम्नी रोशन नवदेश्य श्रीवत्स गोत्रोद्भवस्य रघुराम वर्मा नवदेश्य నమస్తే, నేను రామకృష్ణ వర్మ. ఈరోజు మన నిమిషాంబిక టెంపుల్లో ఉన్నాము. ఈరోజు పూర్ణమి. సో ప్రతి పూర్ణమి రోజు మన గుడిలో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఇదే ప్రకారంగా మన బంధువులు కానీ ఇంకా మన తెలిసిన వాళ్ళకి కానీ వ్రతం చేయించాలంటే మన గుడిలో వచ్చి ఇక్కడ పాల్గొని వ్రతం చేయించవచ్చు. సత్యనారాయణ వ్రతం మీరు చూడొచ్చు. ఇదే ప్రకారంగా మన దగ్గర వ్రతం అద్భుతంగా జరుగుతుంది. శాస్త్రం అన్నమాట. ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసము విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అనమాట. అందుకోసము ఈ అధిక మాసంలో అది కూడా జ్యేష్ఠ పౌర్ణమి రోజు మనమంతా కూడా సామూహికంగా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఒక బ్రాహ్మణుడి యొక్క అన్యోన్య సహాయంతో ఆయన చెప్పిన విధంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటున్నాము. మమ్మల్ని అనుగ్రహించే స్వామి అని చెప్పి సంకల్పం చెప్పుకున్నాం. తదంగా కలశారాధనకి కలిసి మీ ముందున్న ఇంకో చెంబు కలశానికి గంధం పెట్టి కుంకుమ పెట్టండి. కలశముఖే విష్ణు కంఠే దశమాశ్రితః మూలే దత్తసుతో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పదః కుక్షోతు సాగర సర్వే సప్తద్వీపావ సుందర
ఇప్పుడే వ్రతం ముగిసింది. మనము పంతులు గారిని కనుక్కుందాము. అసలు ఇక్కడ ఎప్పుడెప్పుడు వ్రతం చేస్తారు, ఏ రోజు చేస్తారు, ఏ టైమింగ్ చేస్తారు మనం పంతులు గారిని కనుక్కున్నాము. ఈ రోజు ఏమైంది చెప్పండి పంతులు గారు, ఈరోజు ఏమేమి కార్యక్రమం ఏమైంది, ఏ రోజులలో అవుతుంది ఈ కార్యక్రమం వ్రతం? అధిక జ్యేష్ఠ మాసంలో అధికస్య అధికం ఫలిత అనేది శాస్త్రవాక్యం అనమాట. అంటే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఏది చేసినా కూడా అధిక ఫలితాన్ని అంటే రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం మనకు చెప్తుంది. ఈ అధిక జ్యేష్ఠ మాసము విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పబడుతుందన్నమాట. అందు సందర్భమే ఈ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ మన నిమిషాంబాదేవి ఆలయంలో సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం జరిగింది. ఇదే విధంగా సంవత్సరంలో 12 నెలలు 12 మాసాలు కూడా ప్రతి పౌర్ణమికి సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉంటాం మనం. చాలా సంతోషం పంతులు గారు. ఓకే, చూడవచ్చు ఇదే విధంగా ఇక్కడ వ్రతం అవుతుంది. ఇప్పుడు వ్రతం పూసింది, అమ్మవారి ఆరతి ఇప్పుడే అయ్యింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక దాత మన గుడికి మొత్తం చూడొచ్చు, మన గుడికి కొంచెం దాత మధుగారి తరపు నుంచి అన్ని అమ్మవారికి స్టిక్కర్స్ అని మనకు ఇక్కడ గుడికి ఇచ్చారు. సో ఈరోజు స్టిక్కర్ ఇచ్చిన సంబంధంగా సో ఇక్కడ అంతా భక్తులకు అందరికీ స్టిక్కర్లు పంచబడుతున్నాయి. సో ఎవరెవరు కావాలో చాలా మంది తీసుకుంటారు. అట్లనే మనము ప్రతి ఇంట్లో ప్రతి బండికి ప్రతి మన బంధువులు కానీ ఇక్కడ నివాసులు కానీ ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. స్టిక్కరు మన బండికి పెట్టుకోవచ్చు. అమ్మవారి స్టిక్కరు శ్రీ నిమిషాంబ మాత స్టిక్కరు అది పెడితే ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది. మనకు ఏదన్నా ఆటంకం బండి మీద వచ్చే ఉన్నా అది తొలగిపోతుంది. ఎందుకంటే అమ్మవారి మన బండి ముంగట ఉంటుంది. సో ఆ స్టిక్కర్ మనం పెట్టుకోవచ్చు. సో మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ గుడి కాడ దొరుకుతాయి మీ స్టిక్కర్లు, తీసుకొచ్చి ఫ్రీ. ఇక్కడ ఏం అమౌంట్ కాదు, ఫ్రీగా దొరుకుతుంది, మీరు తీసుకోవచ్చు. సో ఆ స్టిక్కర్ మీద మనకు లొకేషన్ ఉంటుంది, అది స్కానింగ్ చేస్తే మనం ఈ గుడి ఎక్కడ ఉంది మీరు చూపెడుతుంది. సో చూడవచ్చు ఈరోజు ఇక్కడ చాలా అద్భుతంగా వ్రతం జరిగింది. అమ్మవారి ఆరతి అయింది. కింద భోజన కార్యక్రమం ఉంది. ఇప్పుడు శ్రీ నిమిషాంబ మాతాకి జై. ఓం